2024 సంవత్సరం నయనతారకు కలిసి వచ్చినట్టుగా లేదు. కొత్త ఏడాది నయనతార నటించిన 'అన్నపూర్ణి' సినిమా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది. ఈ చిత్రంపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కేసులు నమోదు కాగా, ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సైతం తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. తాజాగా ఈ సినిమాపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అన్నపూర్ణి సినిమాను తీసిన జీ స్టూడియోస్ పై నిషేధం విధించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయని, భవిష్యత్తులో ఇటువంటి సినిమాలు రాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా తీసిన దర్శకుడితో పాటు నటీనటులపై చర్యలు తీసుకోవాలి అన్నారు. అంతేకాదు, జీ స్టూడియోస్ ఈ సినిమా విషయంలో క్షమాపణలు చెప్పిందని విన్నా కానీ, క్షమాపణలు చెప్పినప్పటికీ ఇలాంటివి రిపీట్ అవుతాయని, గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి సినిమాలు చేయడం మనం అనేకసార్లు చూశాము అన్నారు. చర్యలు తీసుకోవాలి అని ఒక వీడియోను రిలీజ్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఇదిలా ఉంటే కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపూర్ణి సినిమా ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటోంది. మహారాష్ట్రలో మాజీ శివసేన లీడర్స్ రమేష్ సోలంకి ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మధ్యప్రదేశ్లోనూ కేసు నమోదైంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుండి పూర్తిగా తొలగించింది. ఈ సినిమా లవ్ జిహాద్‌ని ప్రోత్సహించేలా ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సీన్స్ ని తీసివేస్తామని జీ స్టూడియోస్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదు అని, ఈ విషయంలో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నామని జీ స్టూడియోస్ ఒక ప్రకటనలో పేర్కొంది.